ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కోడలు సీతమ్మ ఎంతో తెలివైనది. ఆ ఊరికి దగ్గర్లో మంత్రకృష్ణుడు అనే తంత్రగాడు ఉండేవాడు. అతను ప్రజలను మాయ చేసి వారి వద్ద నుంచి ధనం దోచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మంత్రకృష్ణుడు రామయ్య ఇంటికి వచ్చి, నీ పొలంలోని భూమి శాపగ్రస్తం. నేను పూజ చేస్తే నీకిష్టం వచ్చినంత ధనం వస్తుంది అన్నాడు. సీతమ్మ అర్థం చేసుకుంది అతని మాయను. ఆమె తెలివిగా, మహర్షి, మీకు మా ఇంట్లో భోజనం కావాలా అని అడిగింది. అతను అంగీకరించాడు. ఆమె పొలంలోనే పూజ కోసం పెద్ద మడిపందిరి పెట్టించి అందులో మంత్రకృష్ణుని కూర్చోబెట్టి, బంధించి ఊరంతా పిలిపించి అతని మాయ బట్టబయలు చేసింది. గ్రామస్థులు మంత్రకృష్ణుడిని తరిమేశారు. రామయ్య సీతమ్మను చూసి గర్వపడ్డాడు.